devil said in Matthew 4 verse 6, it is written. మత్తయి సువార్త 4:6లో అపవాది ఈ విధంగా రాయబడి ఉన్నది అని చెప్పినప్పుడు Jesus said, verse 7, again it is written. మత్తయి సువార్త 4:7లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే మరి ఒక చోట ఈ విధంగా రాయబడి ఉంది. On the other hand, it's written like this, again it is written. మరొక చోట ఈ విధంగా రాయబడి ఉంది, మరలా ఈ విధంగా రాయబడి ఉంది. So you see, the whole truth is not found only in it is written. కాబట్టి సంపూర్ణమైన సత్యాన్ని ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది అన్నదాంతోనే మనం చెప్పలేము. But in it is written and again it is written. ఈ విధంగా రాయబడి ఉంది, మరలా ఈ విధంగా మరి ఒక చోట ఈ విధంగా రాయబడి ఉంది. You put both scriptures together, then you get the truth. ఈ విధంగా రాయబడి ఉంది, మరలా ఈ విధంగా మరి ఒక చోట ఈ విధంగా రాయబడి ఉంది. That's why important to study the scriptures to hear what God is saying to you. అందుకే దేవుడు నీతో ఏం చెప్తున్నాడో వినటానికి లేఖనాలను చదవటం ఎంతో ప్రాముఖ్యమైన విషయం. Otherwise, like I said, you can take one verse of scripture and go completely astray. లేనట్లయితే నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఏదో ఒక చోట రాయబడిన వాక్యాన్ని తీసుకొని నీవు దారి తొలగిపోవచ్చు. So Jesus said to him, it is also written. అప్పుడు అపవాదితో యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు, మరి ఒక చోట ఈ విధంగా రాయబడి ఉన్నది. You shall not tempt the Lord your God. You shall not put the Lord your God to a test. ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదు, నీవు పరీక్షించకూడదు. You shall not try and claim a promise to try and test God. నువ్వేదో ఒక వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని చూపించి దేవుణ్ణి పరీక్షించడానికి శోధించడం చేయకూడదు. Now, how does this apply in practical terms? మన అనుదిన జీవితంలో ఇది ఏ విధంగా అన్వయించుకోవచ్చు? We're trying to understand all that Jesus taught. యేసు బోధించిందంతా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. Here the temptation to Jesus was, jump off the roof of the temple and claim that promise in Psalm 91 and descend to the courtyard of the temple unhurt. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చిన శోధన మనం చూసినట్లయితే దేవాలయ శిఖరం మీద నుండి క్రిందకు దూకు, ఆ తర్వాత దేవుని యొక్క వాగ్దానాన్ని ఎత్తి పట్టుకో అని చెప్తూ ఉన్నాడు అపవాది. And people will see, oh, what a great man of God. నీవు క్రిందకు దూకి ఆ విధంగా ఎటువంటి దెబ్బలు తగలకుండా ఉన్నట్లయితే నువ్వు ఎంత గొప్ప దైవజనుడు అని అందరూ అనుకుంటారు. Look at his faith, how he claimed that promise and was not hurt. చూడండి ఆయన ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు, ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ఆ విధంగా చేశాడు కాబట్టి అతనికి దెబ్బలు తగలలేదు. And Jesus said, I will not tempt God అప్పుడు యేసు ప్రభు ఏం చెప్పారంటే, నేను దేవుణ్ణి ఆ విధంగా శోధించను. like that. I mean, when God is provided, when there are stairs provided from the roof of the temple to go down, there's no need to jump off. దేవాలయం నుండి క్రిందకు రావటానికి దేవుడు మెట్లను ఏర్పరిస్తే నేను దూకాల్సిన అవసరం లేదు. You go use the stairs. నేను వెళ్ళి మెట్లను వాడుకుంటాను. The meaning is we can use means that God has provided ఇక్కడ సారాంశం ఏంటంటే దేవుడు ఏర్పరిచిన సదుపాయాలను మనం వాడుకోవాలి. and not tempt God by asking him to do something for us. అవి ఉపయోగించుకోకుండా దేవుడిని నేరుగా ఏదో మానవాతీతంగా జరగాలి అని శోధించకూడదు. In some spectacular way. For example, in Acts chapter 8, ఉదాహరణకు మనం అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో చూసినట్లయితే we read of an instance where after Philip had preached to the eunuch, అక్కడ ఒక సంఘటన మనం చూస్తాం. ఫిలిప్పు నపుంసకునికి ప్రకటించిన తర్వాత it says in Acts 8 verse 39 that the Holy Spirit snatched Philip up and transported him all the way to another place called Azotus. ఇక్కడ మనం అపోస్తల కార్యములు 8:39లో మనం చదువుతాము. వారు నీళ్ళలో నుండి వెడల వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. Acts 8:39-40. అపోస్తల కార్యములు 8:39-40 వచనాల్లో ఉంటుంది ఇది. He gave him an airlift like in a helicopter. ఒక హెలికాప్టర్ వలె దేవుని యొక్క ఆత్మ ఫిలిప్పును ఎత్తుకొని వెళ్ళాడు. The Holy Spirit did that to Philip. పరిశుద్ధాత్ముడు ఫిలిప్పు విషయంలో ఆ విధంగా చేశాడు. Now if you want to go from one place to another place and you try to tempt God saying, do that for me, Lord. ఒకవేళ నువ్వు కూడా ఇప్పుడు ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళటానికి నా విషయంలో కూడా అలా చేయండి ప్రభువా అని అడిగినట్లయితే That's tempting God. అది దేవుణ్ణి శోధించినట్లు. I mean, if God's provided buses and trains and scooters and airplanes, why do we need to ask the Holy Spirit to take us like that? దేవుడు బస్సులు, స్కూటర్లు, రైళ్లు, విమానాలు ఇచ్చినప్పుడు ఆ విధంగా చేయమని ఎందుకు అడగాలి మనం? To tempt God is to try and claim a promise so that I can perhaps testify later on what a spectacular thing God did. దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టుకొని నా జీవితంలో ఏదో ఒక అద్భుతం జరిగింది, ఎంతో ఆశ్చర్యం జరిగిందని సాక్ష్యం చెప్పాలని దేవుణ్ణి శోధించటం. For me, for example, there are people who when they are sick,
They say, I'm going to trust God to heal me, even though medicines are available on the next street. ఉదాహరణకి మనం చూసినట్లయితే కొంతమందికి జబ్బు వచ్చినప్పుడు నేను దేవుడిని నమ్ముతున్నాను అని చెప్తారు. వాళ్ళు మందులు ఏమి వేసుకోరు. పక్క వీధిలోనే మందులు ఉన్నా కానీ తెచ్చుకోరు. And there are doctors available to advise us. We don't use those doctors and those medicines. వాళ్ళకి సలహాలు ఇవ్వటానికి డాక్టర్లు ఉన్నా మందులు ఉన్నా కానీ వాళ్ళు ఉపయోగించుకోరు. And there are many foolish Christians who have died like that and allowed their children to die. అనేక మంది బుద్ధిహీనమైన క్రైస్తవులు ఆ విధంగా చనిపోయారు. వాళ్ళ పిల్లలు కూడా చనిపోయారు. And their wives to die. వాళ్ళ భార్యలు కూడా ఆ విధంగా చనిపోయారు. Because they try to claim a promise. The Lord is my healer. And so I don't need medicine. దేవుడే నన్ను స్వస్థపరచువాడు. నేను మందులు వేసుకోను. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుంటున్నానని వాళ్ళు చెప్తారు. When God has provided stairs in the temple, He expects you to use them instead of trying to jump off the roof and claiming Psalm 91. దేవాలయంలో దేవుడు మెట్లను ఏర్పరిచినప్పుడు దాని మీద నుంచి దూకి కీర్తనలు 91లోని వాగ్దానాన్ని నేను ఎత్తిపట్టుకోవాలి అని అనుకునే దానికంటే కూడా మెట్లను ఉపయోగించుకోవాలి. And so when God has provided medicines, He expects you to use them and not foolishly claim some promise saying the Lord will heal you. కీర్తనలు 91లోని వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని నేను దూకుతాను అనే దానికంటే కూడా ఆ మెట్లను ఉపయోగించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. It's as foolish as trying to ask the Lord to transport you from one place to another, like He did with Philip. కాబట్టి దేవుడు మందుల్ని మనకు ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. And we also must remember that God does certain things for certain people. He doesn't do that for everybody. ఏదో బుద్ధిహీనంగా నీ ప్రభువు నిన్ను స్వస్థపరుస్తాడు అని వాగ్దానాలను ఎత్తిపట్టుకోకుండా. So we need to be very careful in studying the scriptures that we're not trying to do something spectacular in order to get some honor for ourselves. The desire for honor from men. ఫిలిప్పీ విషయంలో ఏ విధంగా అయితే పరిశుద్ధాత్ముడు ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఎత్తుకొని వెళ్ళాడో నన్ను కూడా ఆ విధంగా చేయమని అడిగినట్లుగా ఉంటుంది. అంత బుద్ధిహీనంగా ఇది ఉంటుంది. Is so deeply rooted in our flesh that sometimes we are not even aware of it. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు కొంతమంది విషయంలో కొన్ని చేస్తాడు. అలానే అందరికీ ఆ విధంగా ఏం చేయడు. It's one of the great things that Jesus taught His disciples to battle against. కాబట్టి మనం లేఖనాలను చదివేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా చదవాలి. దేవుడు మనకి అన్ని ఏదో ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతంగా చేయాలని. He said here also the temptation basically was to get honor. Claim God's promise and descend unhurt to the courtyard of the temple and people will acclaim you. మనం లేఖనాలను చదివేటప్పుడు ఎంతో జాగ్రత్తగా చదవాలి. మన సొంత ఘనత కోసం దేవుడు నా జీవితంలో ఎంతో అద్భుతం చేశాడు, ఆశ్చర్యం చేశాడు అన్న రీతిలో. Or it could be in less spectacular ways. కాబట్టి లేఖనాలను చదివే విషయంలో కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Jesus said later on in Matthew 6, when you pray, don't pray in such a way as to get honor from the men who are listening to you praying. మనుషుల దగ్గర నుండి ఘనతను కోరుకోవటం అనేది మన శరీరంలో ఎంతో లోతుగా ఇమిడి ఉంది. Don't fast and inform everybody how many days you've fasted for. That's to get honor. నీవు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావో అందరికీ చెప్పొద్దు. ఎందుకంటే అది ఘనత కోసం చేసే పని. When you give, don't let anybody know. నీవు ధర్మం చేయనప్పుడు ఆ విషయం ఎవరికి తెలియకుండా చూసుకోవాలి. What you gave. And yet you see how much Christians have disobeyed these commands. అయినా కానీ క్రైస్తవులు ఎంతమంది దీనికి అవిధేయత చూపిస్తున్నారు కదా. Getting honor and tempting God. ఘనత కోసం వెతకటం, దేవుణ్ణి శోధించటం. So we find that this matter of putting God to the test, as it were, దేవుణ్ణి పరీక్షించటం, శోధించే విషయంలో has got many ramifications. There are many areas where we can do this. దీన్ని మన జీవితంలో అనేక విషయాల్లో చేయవచ్చు. దీని యొక్క ఫలితాలు అనేక విధంగా ఉంటాయి. So we need to be balanced in our understanding of these scriptures. లేఖనాలను అర్థం చేసుకునే విషయంలో మనం ఎంతో సమతుల్యత కలిగి ఉండాలి. This verse with that verse. It is written and it is also written. ఈ వచనము ఆ వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది, మరొక చోట ఈ విధంగా రాయబడి ఉన్నది. The great need in the Christian life is for a balance. క్రైస్తవ జీవితంలో గొప్ప అవసరం ఏంటంటే సమతుల్యత. For example, the Bible says in John chapter 1 and verse 14. ఉదాహరణకు బైబిల్లో ఈ విధంగా మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. That the glory of God was seen in Jesus Christ, full of grace and truth. There's a balance. ఇక్కడ దేవుని యొక్క మహిమను మనం చూసినట్లయితే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇక్కడ కృపా సత్యము రెండు సమతుల్యత కలిగి ఉన్నాయి. Like Jesus said,
when the devil said it is written, he said it is also written. అపవాది చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పారు. ఈ విధంగా రాయబడి ఉన్నది, మరొక చోట ఈ విధంగా రాయబడి ఉన్నది. We must have grace and we must have truth. మనం కృపను కలిగి ఉండాలి, సత్యమును కూడా కలిగి ఉండాలి. That's the balance there must be in our life. మన జీవితంలో అటువంటి సమతుల్యతను మనం కలిగి ఉండాలి. We must have the fruit of the Spirit and we must have the gifts of the Spirit. మనము ఆత్మ ఫలం కలిగి ఉండాలి, ఆత్మ వరములు కలిగి ఉండాలి. We find Christians sometimes emphasizing the fruit of the Spirit is the most important thing. కొంతమంది క్రైస్తవులు దీన్ని నొక్కి చెప్తుంటారు, ఆత్మ ఫలమే ఎంతో ప్రాముఖ్యమైనది. Or some other group says the gifts of the Spirit, brother, we can't do without the gifts of the Spirit. మరి ఒక గుంపు వారు ఏమంటారంటే ఆత్మ వరాలు కావాలి, ఆత్మ వరాలు లేకుండా మనం ఏమీ చేయలేము. I say we need both. నేనేం చెప్తానంటే మనకు రెండు కావాలి. And the answer always is to look at Jesus and see what he had. జవాబు ఎప్పుడు కూడా యేసు ప్రభువులోనే ఉంటుంది. ఆయన ఏం కలిగి ఉన్నాడో మనం చూసినట్లయితే, What did Jesus have? యేసు ప్రభు ఏం కలిగి ఉన్నాడు? Did he have the fruit of the Spirit or the gifts of the Spirit? ఆయన ఆత్మ ఫలం కలిగి ఉన్నాడా, ఆత్మ వరములు కలిగి ఉన్నాడా? You know the answer. He had both. జవాబు మీకు తెలుసు, ఆయన రెండింటినీ కలిగి ఉన్నాడు. Did he have grace or truth? He had both. ఆయన కృపను కలిగి ఉన్నాడా, సత్యమును కలిగి ఉన్నాడా? ఆయన రెండింటినీ కలిగి ఉన్నాడు. Many people say, we must stand for the truth. Right. అనేక మంది ఏమంటారంటే మనం సత్యం కోసం నిలబడాలి అంటారు. మంచిదే. The others say, no, but we must also be merciful. అప్పుడు మరొకరు ఏం చెప్తారంటే, లేదు, మనం కనికరాన్ని కూడా కలిగి ఉండాలి. So which was Jesus? Was he merciful or did he stand for the truth? యేసుక్రీస్తు ప్రభువారు దేన్ని కలిగి ఉన్నారు? ఆయన కేవలం కనికరం మాత్రం కలిగి ఉన్నారా, లేక కేవలం ఆయన సత్యం కోసమే నిలబడ్డారా? He had both. ఆయన రెండింటినీ కలిగి ఉన్నారు. You see a classic example of that దీనికి సంబంధించిన ఒక సంఘటనను మనం చూసినట్లయితే, in the case of the woman caught in adultery. The Pharisees wanted to stone her to death. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ గురించి మనం చూస్తాం. పరిసయ్యులు రాళ్లతో కొట్టి ఆమెను చంపాలనుకున్నారు. Truth is, Moses said stone her to death. ఇక్కడ సత్యం ఏంటంటే, మోషే అటువంటి వాడిని రాళ్లతో కొట్టి చంపమని చెప్పాడు. What did Jesus say? యేసుప్రభు ఏం చెప్పారు? He who is without sin, throw the first stone. మీలో పాపం లేని వారు మొదటి రాయి వేయవచ్చు. And then he didn't tell the woman, oh, well, your sin's not serious. He said, go and sin no more. అప్పుడు ఆమెతో పాపం అంత తీవ్రమైనది కాదు అని ఆయన ఏం చెప్పలేదు. నీవు వెళ్ళి ఇక పాపము చేయకు అని చెప్పారు. I don't condemn you, woman. అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను. That's one part of it. Grace and the truth. అది ఒక భాగము, కృపా సత్యముల్లో. Go and sin no more. నీవు వెళ్ళి ఇక పాపము చేయకు. So remember, it is written, it is also written. There we find the whole truth of Scripture. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, ఈ విధంగా రాయబడి ఉన్నది, మరొక చోట ఈ విధంగా రాయబడి ఉన్నది. లేఖనాల్లో సర్వసత్యాన్ని మనం ఈ విధంగానే చూడగలం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, help us to be balanced Christians. ఓ ప్రభువా, మేము సమతుల్యత కలిగిన క్రైస్తవులుగా ఉన్నట్లు సహాయం చేయండి. In every area of our life. మా జీవితాల్లో ప్రతి విషయంలో కూడా. We pray that the Holy Spirit will show us the areas ఓ ప్రభువా, మేము ఎక్కడ సమతుల్యత కలిగి లేమో పరిశుద్ధాత్ముడు మా జీవితాల్లో చూపించినట్లు మాకు సహాయం చేయండి. where we are not balanced and where our life dishonors you. ఎక్కడైతే మా జీవితంలో మిమ్మల్ని అగౌరవపరుస్తున్నామో అది చూపించినట్లు మాకు సహాయం చేయండి. We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.